అని చెప్పించుకుంటున్నా. ఎట్టట ఒక అమ్మాయి వెళ్ళి మీద పడి వాడిని గోకుతుంటే పాప మా అబ్బాయి మాత్రం ఏం చేస్తాడు? అబ్బాయి కదా, కంట్రోల్ తప్పి దాని మీదకి వెళ్తాడు. మరి ఆడికి సంస్కారం అనేది ఏడవలేదా? వాడికి కూడా ఒకటి క్యారెక్టర్ అనేది ఏడుస్తుంది కదా. అది మీద పడుతుంటే వీడికేం రోగం? వీడెందుకు పోతున్నాడు? అది మధ్యలో ఎవరో వచ్చి మన మీద పడితేనో ఏవో చూపిస్తేనో రావమ్మా. మనకి సంస్కారం అనే ఒక ఐటము పుట్టుకతో ఉండాలి. ఆ పుట్టుకతో బుద్ధున్నవాడు బుద్ధున్నది ఇలాంటి పనులే చేస్తాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది కదా, మాధవి రాథోడ్ ఇంకా ఈశ్వర్ సాయి. ఎవరిని తప్పు అంటాం ఇక్కడ? నేనేమి ఎవరి తరపున మాట్లాడట్లేదు, కానీ మొత్తం అగేనిస్ట్గా అమ్మాయిని అంటే అమ్మాయి మీద పడింది కాబట్టి వాడు వెళ్ళిండా? దానికంటే పాపులారిటీ ఉంది. దాని వెనక పడేవాళ్ళు 100 మంది ఉంటారు, ఇంకెక్కువ మందే ఉండొచ్చు. వీడేమి ఎఫర్ట్స్ పెట్టకుండానే పోయాడా దాని దగ్గరికి? అంటే అమ్మాయి అనగానే అది ఏదైనా సరే భలే మాట్లాడేస్తారే. ఇద్దరికి నచ్చితేనే, అదే అంటారు కదా, ఒక్క చేయి కలిస్తే చప్పట్లు కాదు, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. ఇలాంటి ఎదవల్ని ఇలాంటి చేసేవాళ్ళని చెప్పించుకుంటున్నారు. మాటలు మాత్రం భలే మాట్లాడేస్తారు కదా. సిగ్గుండాలి కదా కొంచెమన్నా. మనకంటూ ఒకళ్ళు ఉన్నారు, మనల్ని నమ్ముకొని ఇంకొకరు ఉన్నారు, వాళ్ళని మోసం చేస్తున్నామని ఇంకిత జ్ఞానం ఉండదా? ఎవతో వచ్చి మీద పడితే లేకపోతే ఎవడో వచ్చి మీద పడ్డాడు అని వెళ్ళి నీ క్యారెక్టర్ నమ్మేసుకుంటున్నావే, నీ సర్వస్వాన్ని ఇచ్చేస్తున్నావు. మరి ఇంకో నీ కోసము నువ్వు అంటే మర్చిపోయాను, మీరు పాపము మీ ఆయన మీద పడట్లేదమ్మా, మీద మరి దాని మీద నీ మీద రాని ఫీలింగ్స్ దాని మీద వస్తున్నాయంటే వాడు వీక్ అని అర్థం, నీ మీద ఫీలింగ్స్ దొబ్బాయి అని అర్థం. పచ్చిగా మాట్లాడుతున్నా ఇదే నిజం. అమ్మాయిని అబ్బాయిని అనడం కాదు, ఎవడైనా సరే వాడి బంకర బుద్ధి అయితే ఇంట్లో ఎంత అందమైన పెళ్ళమున్నా, ఇంట్లో ఎంత అందమైన మొగుడున్నా పక్కద్రోవ పడతారు. ఇది సమాజం అంటే. ఒక్కరి మీదే రుద్దేసి మాట్లాడకండి. ఇంకా అమ్మాయి అనగానే అది అన్నీ తెగిచ్చేసింది అని మాట్లాడకండి. ఇద్దరు సైడ్ మిస్టేక్స్ ఉంటేనే జరుగుతాయి ఇలాంటివి. ఇట్లాంటి వాళ్ళకు